డబ్బు, పరపతి, పేరు వీటన్నిటికంటే జీవితంలో ముఖ్యమైనది సంతృప్తి. ఇది లేకుంటే ఎన్నున్నా వ్యర్థమే. ప్రతి ఒక్కరికి జీవితంలో ఒకటి ఉంటే ఇంకొకటి ఉండదు. అది ఏమిటో తెలుసా? డబ్బు, మనశ్శాంతి, ఆరోగ్యం, వయస్సు, ప్రేమ, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఉంటాయి. ఏది శాశ్వతం? నువ్వు ఎంత సంపాదించుకున్నా అది శాశ్వతం కాదు. నువ్వు గెలిచినా ఓడినా నిన్ను విడిచి వెళ్ళిన బంధాన్ని సంపాదించుకో, అదే శాశ్వతం. ఇది గుర్తుపెట్టుకో. పడిపోవడము తప్పు కాదు, అది ఒక అనుభవం. నీ జీవితంలో కానీ పడి లేవకపోవడం తప్పే. ఈరోజు గొప్పవాడు పిలువబడే ప్రతివాడు నిన్న పడ్డవాడే కాదు పడి లేచినవాడే. నీ విజయాలను నీకన్నా చిన్నవారితో పంచుకో. స్ఫూర్తితో నిన్ను అనుసరిస్తారు. ఓటమిలను నీకన్నా పెద్దవారితో పంచుకో. అనుభవంతో నీకు బోధిస్తారు. నీ చుట్టూ అన్నిటిలోనూ ఆనందం ఆస్వాదించడం నేర్చుకో. ఎందుకంటే అవధి లేనిది ఆనందం, అంతం కానిది ఈ ఆనందం. నీ కోపం ఒకరిని గాయపరిచినా పర్లేదు, కానీ నీ ప్రేమ ఎవరిని గాయపరచకుండా చూసుకో. ఎందుకంటే ప్రేమతో చేసిన గాయం ఎన్నటికీ మానదు. నేను దేవుడిని కోరుకునేది ఒకటే, నేనంటే నచ్చని వాళ్ళకి నన్ను భారం చెయ్యకు. నాకు నచ్చిన వాళ్ళని నా నుండి దూరం చెయ్యకు. స్నేహం అంటే అడుకోవడం కాదు, ఆదుకోవడం. వాడుకోవడం కాదు, వదులుకోకపోవడం. స్నేహం విలువ తెలిసిన వారు ఎప్పుడూ దూరం చేసుకోరు. తెలియని వారు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిన్ను ఏడిపించే వాళ్ళకి కూడా ఏడవలసిన టైం వస్తుంది. కాస్త ఓపిక పట్టు మిత్రమా. గులాబీని చూసి స్నేహం చెయ్యకు, అందులో ముళ్ళుంటాయి. అందము చూసి స్నేహం చెయ్యకు, అందులో అపాయం ఉంటుంది. ఆస్తి చూసి స్నేహం చెయ్యకు, అందులో నరకం ఉంటుంది. కానీ మంచి మనసును చూసి స్నేహం చెయ్యండి, మరణం వరకు తోడు ఉంటుంది. రోజు నీ గుడికి వచ్చేది తెలిసి తెలియక చేసిన తప్పులను మన్నిస్తామని కాదు. లోకాలేలే తండ్రి నీవి కదా, నన్ను నీ దారిలోకి మార్చుకుంటావని. ఈ దేవుడు చేసిన తప్పేంటో తెలుసా? ఆకలి బాధ మనకి ఇవ్వకుండా ఉంటే మనిషి జీవితం కూడా అంతే ఆనందంగా ఉండేది. కంటికి కనిపించని దూరం మనసుకి ఎప్పుడు దగ్గరగా ఉంటుంది. కంటికి కనిపించేది దగ్గరగా ఉన్న మనిషికి దూరం అవుతుంది. గడిచిపోయిన కాలం బాగుంటుంది, జ్ఞాపకాలతో మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి రాబోయే కాలం అందంగా ఉంటుంది, మనకు నచ్చినట్లు ఊహించుకుంటాం. కాబట్టి ప్రస్తుత కాలం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అనుభవిస్తున్నాం కాబట్టి. మన జీవితంలో పోగొట్టుకున్న వాటికంటే దేవుడు మనకు ఇవ్వబోతున్నవే శ్రేష్టమైనవి. సులభంగా నోరు జారిన మాటలే మనసును బలంగా బాధ పెడతాయి. మళ్ళీ మళ్ళీ తీరాన్ని తాకే అలసట లేని ప్రయత్నాన్ని నేర్చుకోమంటుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సముద్రాన్ని చేరే నది లక్ష్యం ఎంత ముఖ్యమో తెలుసుకోమంటుంది. మగవాడు బాధను శిక్షగా అనుభవిస్తాడు, స్త్రీ దానిని సహజవరముగా స్వీకరించి భరిస్తుంది. అదే స్త్రీలలోని గొప్పతనం మిత్రమా. బాగుండటం అంటే బాగా ఆస్తి ఉండటమో లేక బాగా సంపాదించే ఉద్యోగం ఉండటమో కాదు. నవ్వుతూ ఉండటం, నలుగురిలో ఉండటం.